పేషెంట్కి ఎన్నో రోజుల నుంచి నెలల నుంచి ఎన్ని మెడికేషన్స్ వేసినాను, సర్జరీ కూడా చేసిన తర్వాత పెయిన్ అనేది అలాగే ఉంది. ఈ స్క్రోటల్ పెయిన్, దీన్ని ఆర్కాల్జియా పెయిన్ అని కూడా అని చెప్తారు. ఎన్నో రకాలుగా కొత్త అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి పెయిన్ మేనేజ్మెంట్లో. సో ఈ పేషెంట్కి చేసిన ట్రీట్మెంట్ పేరు క్రయో అబ్లేషన్ అంటారు. అంటే ఆ నరం ఏదైతే ఈ నొప్పికి కారణం ఉందో స్కాన్ ద్వారా వెళ్ళి ఆ ఏరియాలో క్రయోథెరపీ అంటే ఐస్ అనేది ఫామ్ అవుతుంది. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఇది. ఇంతకుముందు కొన్ని పేషెంట్స్ మనం కిమ్స్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్ ఈ ప్రొసీజర్ చేయడం జరిగింది అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. Hello, I am Vinod Kumar from Hyderabad. I have been suffering from squattal pain for the past 3 or 4 months. I have tried many hospitals and have undergone surgery also for the squattal exploration. And for the past 1 month, the pain has been this much that I am unable to stand, walk, even for the 1 minute or so. In these circumstances, Dr. Praveen Kulkarni of the KIMS Hospital has referred my case to Dr. Anusha, who deals with the pain management. After meeting her, she has explained me about my position and options where I can recover, and she has given me the full details of how the treatment will be effective. And after going the cryoablation treatment, it was very effective. I can say on the procedure table only I can feel that pain has been reduced to 0 from 100%. I sincerely thank Dr. Anusha Garu and her team for helping me in recovering from the pain. ఈ పెయిన్ అనేది ఎన్నో రకాలుగా ఆల్మోస్ట్ హెడ్ నుంచి టోస్ వరకు, అంటే బ్యాక్ పెయిన్ కావచ్చు, లేకపోతే ఫేస్ పెయిన్ కావచ్చు, దాన్ని ట్రైజెమైనల్ న్యూరాలజీ అంటారు, అండ్ మోకాళ్ళ నొప్పి కావచ్చు. క్రయో అబ్లేషన్ థెరపీ అనేది మల్టిపుల్ వేస్లో యూస్ చేయడం అనేది ఈ మధ్య కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీతోని పెయిన్ రిలీఫ్ అనేది టెంపరీ కాదు, లాంగ్ టర్మ్ అని చెప్పొచ్చు. దీనివల్ల పెయిన్ కిల్లర్స్ తగ్గుతున్నాయి అండ్ ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్. మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ దాకా పేషెంట్ అనేది డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.